కావలి నియోజకవర్గ ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ఆశీస్సులతో 18 నెలలుగా కావలికి ఎనలేని సేవ చేస్తూ మీరున్నారని, మీ ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉంటాయని, నిరంతరం కూడా కావలి అభ్యున్నతి కోసం ప్రయత్నం చేస్తూ అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో భవిష్యత్తు నాయకుడైన నారా లోకేష్ గారి సూచనల మేరకు కావలిని అభివృద్ధి చేసుకుంటూ అందరం కూడా బాగుండాలి, కావలి నియోజకవర్గం పారిశ్రామిక ప్రగతి వైపు పరుగులు అడుగుతున్న వేళ రాబోయే కాలంలో మన కావలిలో నివసిస్తున్న యువతకి అంతటికి కూడా ఉపాధి దొరికే విధంగా 2026 సంవత్సరం ఉంటుందని, రైతాంగం అంతా కూడా అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో అందరూ తలతూగే విధంగా ఉంటారని, పాడి పంటలతో కొదవ లేకుండా కావలి నియోజకవర్గం విరాజిల్లుతుందని మనసారా కోరుకుంటూ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో కావలి ప్రజానికానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆ దేవుని యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా కావలి నియోజకవర్గానికి ఉంటాయి. రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఉన్నంతకాలం కావలి ప్రజానీకానికి సేవ చేస్తూనే ఉంటానని మరొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.